ఓకే, సో టీమ్ సోను మోడల్, టీమ్ పింకీ మోడల్ రెడీగా ఉన్నారు. సోను మోడల్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ గర్ల్స్? ఓకే, మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మన ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటో చెప్పేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు 90 సెకండ్స్ లోపల. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 నుంచి 2 లక్షల వరకు డబ్బులు వస్తాయి. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడ మీద 10 పిట్టలు కూర్చొని ఉన్నాయి. ఒక్కసారిగా డామ్ అని ఒక గన్ను పేల్చారు. ఎన్ని పిట్టలు చచ్చాయి చెప్పండి? అన్నీ ఎగిరిపోయినాయి. లేదు, డామ్ అనే సౌండ్ వచ్చే ముందే ఒక పిట్టకి తగిలింది, అది చచ్చిపోయింది. 9 పిట్టలు ఎగిరిపోయినాయి. కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళతో మొదలు పెట్టేద్దాం. ముందుగా మీరిద్దరు ఇలా రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తొలి ప్రేమ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు రైట్ ఆన్సర్. ఫెబ్ 14th. వ్యాలంటైన్స్ డే రైట్. వరుణ్ తేజ్, రాశి ఖన్నా. వరుణ్ తేజ్ రాశి ఖన్నా లేరు. కూల్. నంబర్ 2 రైట్ ఆన్సర్. పార్కులు. నంబర్ 10 రైట్ ఆన్సర్. రోజ్ ఫ్లవర్ లేదు. టీనేజ్. నంబర్ 1 రైట్ ఆన్సర్. గ్రీటింగ్ కార్డ్స్ రైట్. చాక్లెట్స్ లేదు, చాక్లెట్స్ లేవు. కిస్. రైట్ ఆన్సర్. లేదు, టైం అప్. ఓకే, సో మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నిటికీ కలిపి 6,60,000. మరి మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కాల్స్, మెసేజెస్ చేయడము, గొడవలు పడ్డము, బ్రేకప్ చేయడము, మధ్యవర్తి, ఇంట్లో తెలిసిపోవడం, లవ్ కొటేషన్స్ స్టేటస్లు పెట్టడము, పుస్తకాల్లో లెటర్స్ పెట్టి పంపించడము, ప్రపోజల్ అది మిస్ అయ్యారు మీరు. అసలు మెయిన్ మర్చిపోయారు. కోసుకునే బ్యాచ్ ఉంటుంది. ఏ మధ్య ఎవరు చేయట్లే. అప్పట్లో సుమగారు మా అద్ది కాదు. ప్రణీత్ రెడ్డికి ఎన్ని మచ్చలు చూడండి. అంటే ప్రణీత్ అవతల వాళ్ళకి ఇలా వెళ్ళిపోతాడు కానీ ప్రణీత్ మాత్రం ఏమి చేశారా? విశ్వ వాడికి కూడా వస్తుంది. అరే పోరా అని చెప్పాడు. అంటే రక్తంతో రాసావా ఎప్పుడైనా లవ్ లెటర్? కానీ దొరికిపోయినా. అవునా, ఎలా దొరికిపోయావు? చికెన్ షాప్ దని తెలిసి. ఓకే, సో ఈ 6,60,000 మేము ఇవ్వాలంటే ఇప్పుడు ఒక లవ్ ప్రపోజల్ చేయాలి మన హీరోయిన్ కి. అమ్మా రామ్మా, ఇక్కడ నుంచో, నువ్వు బస్ స్టాప్ లో నించొని ఉన్నావు. మీరు ఫస్ట్ టైం మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. తొలి ప్రేమ. పక్కన వాళ్ళ మదర్ ఉన్నారు చూడు. వెనకాల కొటేషన్ బాగా రాసి పెట్టావు. కాదు ఆట ఆమె ఎక్కదా? ఆమె ఎక్కట్లే. నువ్వు నాగోలు అన్నారు. కొట్టి నాగోల్ కొట్టి. ఆటో నేను ఎక్కుతా. జరుగుతారా? ఇది షేరింగ్ ఆటో కాదు. ఆంటీ ప్లీజ్ జరగండి. నేను నాగోలు రావట్లేదు. మధ్యలో దింపేస్తారండి. నేను రాను. ఇక్కడ దాకే నేను వెళ్ళను. ఆంటీ మీ షేర్ నేను ఇస్తారండి. ఎవరు తెలియదు. ఐ కాంట్ బి ఇన్ దిస్. తెలిసిన వాళ్ళు ఎక్కుతారు నీతో వచ్చే ఆటో. మరి కాదు, ఇప్పుడు మీరు ఆటో ఎక్కిరా దిగిరా వెళ్ళిపోతా తీసుకొని ఆటో. ఏ డ్రైవర్ నువ్వు ఫస్ట్ వెళ్ళిపో. రైట్. ఆటో కాదు, ఏం కాదు. నేను క్యాబ్ బుక్ చేస్తా, ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. అరే బాబు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చాను అర్థం కావట్లేదు. అంటే నువ్వు మా పంకజం కొడుకువి కదా? అయ్యో డాడీకి చెప్పకండి ప్లీజ్. డాడీ వచ్చి నెంబర్ అడుగుతాడు ఇప్పుడు మళ్ళీ. రొయ్యల చెరువులు, 7 ఎకరాల కొబ్బరి తోట, 100 లారీలు. ఆంటీ కాదు బాబు. ఒరే అబ్బాయి సరిగ్గా లేడమ్మా, మనం బయలుదేరదాం పద. ఓకే, ఇదిగోండి 6,60,000. మీకు ఎంత వస్తాయి అనుకుంటున్నారు డబ్బులు? ఏమో మేడం, ఒక్కనే కదా, దాంట్లో సగం వస్తాయేమో. సరే రండి.
క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రైలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సైరన్ సౌండ్. సైరన్ 14. ఓకే రైట్. టీసీ. టీసీ రైట్. సమోసే. సమోసాలు 15. చాయ్ సమోసా. విండో సీట్. విండో సీట్ రైట్ ఆన్సర్. రిజర్వేషన్. రిజర్వేషన్ లేదు. రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఓకే టికెట్ 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 రైట్ ఆన్సర్. సో 2, 4, 5, 6, 7, 10 వచ్చింది మీకు. పర్వాలేదు. వీళ్ళు చెప్పిన ఆన్సర్లు 2 లక్షల వీళ్ళకి యాక్సిడెంట్ అయినా అంబులెన్స్ ముందు పడ్డట్టు అయింది. లేదు లేదు క్వశ్చన్లు చేసినోడికి హీరోయిన్ నచ్చింది. రైలు కూత నేను చెప్పిన కదా. అవును. చాయ్ సమోసా నేను చెప్పిన కదా. అవును. ఇక్కడే 4 లక్షలు వచ్చేసినాయి నేను చెప్పిన ఆన్సర్లు. నువ్వు ఎలా చెప్పావనే మా డౌట్. చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. ప్రయాణికులు, బోగీలు, బోగీలు, దొంగతనాలు, టైమింగ్స్, ఎంక్వైరీ కౌంటర్లు ఉంటాయి కదా, అనౌన్స్మెంట్, కొత్త పరిచయాలు, సిగ్నల్స్, పచ్చజెండా 13, బర్త్ నంబర్లు. కాస్ట్లీ ఆన్సర్లే చెప్పిన నేనైతే. 4 లక్షలు 2 ఆన్సర్లు. సో ఈ డబ్బులు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ లో రకరకాలుగా వచ్చి జనాలు సతాయిస్తూ ఉంటారు. ఆ కౌంటర్ లో నువ్వు ఉన్నావు, అది చూపించాలన్నమాట. ఓకే, ఇదే కౌంటర్. ఇదే కౌంటర్. హెయిర్ విచ్ కలరా? సార్ నా సెల్ పోయిందండి. ఎత్తుక్కో, పోతే కొత్త సెల్ కొనుక్కో. ఎక్స్క్యూజ్ మీ సార్, మా సెల్ ఫోన్ పోయింది. నేను నీకు ఒక అర్ధ గంటలో రా, కొత్త సెల్ ఫోన్. సార్ నా సెల్ పోతే చెప్పి ఇప్పుడు అర్ధ గంటలో ఇప్పిస్తా అంటారు. మా ఆమె సెల్ పోగొట్టింది నేను కాబట్టి నేను ఇప్పిస్తా అన్నా. నీ సెల్ నేను పోగొట్టలే. సార్ మా నాన్నగారు సార్. What you put on your face and your hands, Sir. your fingers. నా సెల్ పోయింది. నేను సెల్లుతోనే బిజీగా ఉన్నా. ఒక్క నిమిషం ఆగు. సార్ నా చార్జర్ పోయింది. చార్జర్ సెల్లు నేను ఎడికెళ్ళి తీసుకొస్తా. మీరు పోగొట్టుకుంటే నేను ఇక్కడ బిజీగా ఉన్నా. మళ్ళా రండి. నీ సెల్ లేదురా. ఒక హాఫ్ అన్ అవర్ లో రండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. మీ ఫోన్ ఇవ్వండి ఫస్ట్. హాఫ్ అన్ అవర్ లో రండి. సార్ ఈ సో మచ్ డిస్టర్బెన్స్ వెన్ ఐఎమ్ లవింగ్ వన్ గర్ల్. సార్ నా సెల్ పోయింది సార్. ఓ ఎవ్రీబడి సెల్ ఏడిపోతున్నాయి సెల్లులు. ఇదే రోబో 3 అవుతుందా ఇక్కడ? ఏ మీరు అందరు మళ్ళీ రావచ్చు కదా, నేను ఇక్కడ బిజీగా ఉన్నా. సార్ మీరు సెల్ లేకుండా అంత ఏం చేస్తారు సార్? సెల్లు సెల్లు సెల్లు. సార్ 4 ప్లాట్ఫామ్ టికెట్స్. సార్ నేను ఇప్పుడు వేరే అబ్బాయిని సార్. సార్ సార్ చిన్న డౌట్ సార్, ఇక్కడ గవ్వలేడు అమ్ముతారు సార్? నా సెల్లు కూడా పోయింది సార్. ఈ సెల్లులు అనేది చూడండి, షాప్ పెడుతుండే పక్కన. రైల్వే స్టేషన్ లో పోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. ఇవ్వండి సార్, మీ సెల్ ఇస్తే ఒక కాల్ చేసుకోవాలి సార్, ప్లీజ్ సార్. ఏ పోవయ్యా, నీ సెల్ తీసుకో. మంచి సెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇన్ని సెల్లులు పోగొట్టుకున్నందుకు ఇన్ని డబ్బులు. ఓకే, థ్యాంక్ యూ.